నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగటం, ప్రతి ఒక్కరికి డేటా ఛార్జీలు అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అయితే సైకాలజీ ప్రకారం ఇలాంటి వారి ఆలోచన ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో వాట్సాప్ స్టేటస్ అనేది ఓ అలవాటుగా మారింది. చిన్న విషయం జరిగినా సరే వెంటనే స్టేటస్లో పెట్టేస్తున్నారు. ఈ ప్రవర్తన వెనుక ఉన్న మానసిక కారణాలు చాలా మందికి తెలియవు. ఇప్పుడు ఆ కోణంలో స్పష్టంగా చూద్దాం. సోషల్ మీడియా పెరిగిన తర్వాత మనుషుల జీవితం పబ్లిక్గా మారింది. సంతోషం వచ్చినా, బాధ కలిగినా దాన్ని లోపలే ఉంచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇతరులు చూస్తున్నారు అనే భావనే కొందరికి ఊరటనిస్తోంది. ఈ అలవాటు క్రమంగా అవసరంగా మారుతోంది. చాలా స్టేటస్లకు అసలు ఉద్దేశం అందరికీ చెప్పటం కాదు, ఒక ప్రత్యేక వ్యక్తి చూడాలి, అర్థం చేసుకోవాలి అనే కోరిక ఉంటుంది. నేరుగా మెసేజ్ చేయలేని భావాన్ని స్టేటస్ రూపంలో చెప్పే ప్రయత్నం ఇది ఇండైరెక్ట్ కమ్యూనికేషన్గా సైకాలజీ చెబుతోంది. అలాగే స్టేటస్కు వ్యూస్ వస్తున్నాయా, రిప్లై వచ్చిందా అన్నదే మరికొందరికి ముఖ్యంగా మారింది. ఇది వాలిడేషన్ సీకింగ్ బిహేవియర్ అనే మానసిక ధోరణిగా చెప్తారు. ఎవరైనా స్పందిస్తే నన్ను గమనిస్తున్నారు అనే భావన కలుగుతుంది. అదే వారికి ఆనందాన్నిస్తోంది. ఇలాంటి ప్రవర్తనను సైకాలజీలో ఎమోషనల్ డిపెండెన్సీ ఆన్ సోషల్ మీడియా, అటెన్షన్ సీకింగ్ ప్యాటర్న్స్, ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇగ్నోర్డ్ అని పిలుస్తారు. లోపల ఒంటరితనం, అసంతృప్తి వంటి భావాలను పంచుకునే వ్యక్తి లేకపోవడం ప్రధాన కారణాలుగా చెప్తూ ఉంటారు. స్టేటస్ ఆ ఖాళీని తాత్కాలికంగా నింపుతుంది. అప్పుడప్పుడు స్టేటస్ పెట్టడం సమస్య కాదు, కానీ ప్రతి భావాన్ని స్టేటస్ ద్వారానే చెప్పాలి అనే స్థితి వస్తే మాత్రం జాగ్రత్త అవసరం. నిజమైన సంభాషణ తగ్గి వర్చువల్ స్పందనపై ఆధారపడటం మొదలైతే అది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. సంతోషం, బాధ రెండింటికి స్క్రీన్ మాత్రమే పరిష్కారం కాదు, నిజమైన మనుషులే అసలైన పరిష్కారమని గుర్తించాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.